గేమ్ చేంజర్. ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఐఏఎస్కి మినిస్టర్ మధ్యన జరిగే ఒక స్టోరీ సింపుల్గా, అంటే అంతకుమించి ఇంకేం లేదు పెద్ద చెప్పుకోవడానికి. అండ్ ఇంకా ఓవరాల్గా ఎలా ఉందని విషయానికి వచ్చేస్తే ఏముంది అసలు లిటరలీ ఏముంది అంటున్నాను. శంకర్ గారు ఇదే రొట్ట టెంప్లెట్ని ఇదే కేసుని జనాలు చూసి అలసిపోయి ఉన్నారు. ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ చేసిన కనీసం మనకి ఒక ఫ్రెష్నెస్ అన్న వచ్చింది. ఏముంది దీంట్లో కొత్తదనం? అదే రాజకీయ నాయకులు అదే దోచుకోవటం, ఒకళ్ళు వస్తారు సేవియర్, సొసైటీ బాగుపడాలి, క్లీనింగ్, దట్స్ ఇట్ అంతా. ఇంకేముంది? నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా. డెకేడ్స్ బ్యాక్, కంప్లీట్గా డెకేడ్స్ ఇన్డెప్త్గా ఫుల్గా డిస్కస్ చేద్దాం, స్కిప్ చేద్దాం. డెకేడ్స్ బ్యాక్ వెళ్ళిపోదాం. శంకర్ గారు తీసిన భారతీయుడు, శివాజీ, ఒకే ఒక్కడు, అంటే 1 by 1 తీసుకుంటూ వస్తున్నారు కదా ఆయన ఫిల్మోగ్రఫీలో. ఇంకా వాటి అయిపోయిన తర్వాత ఈ ఫిల్మ్ అనేది ఆ స్పేస్లో పడి ఉంటే ఇట్ వుడ్ బి పర్ఫెక్ట్ ఫర్ దట్ టైమ్ లైన్. ఇన్ని డెకెట్స్ దాటిపోయి సేమ్ అదే టూ మచ్ ఆఫ్ చీప్ రొటీన్. చీప్ అని ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు స్టార్స్ని పెట్టుకొని కూడా ఎంతో మంది చేస్తున్న అదే సొసైటీ మెసేజ్ రాజకీయ నాయకులు దోచుకుంటారు, ఈయన క్లీన్ చేస్తారు, సినిమాల గురించి చెప్తున్నాను. ఇంక ఇదే కైండ్ ఆఫ్ రొట్ట టెంప్లెట్ ఏముంది కొత్తగా ఇంకా దీంట్లో చూడటానికి? ఇంకా అండ్ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ ఏంటంటే, ఎన్నోసార్లు చెప్పాను గేమ్ చేంజర్లో దేనికోసమైనా నేను వెయిట్ చేస్తున్నానంటే సాంగ్స్ కోసం. ఎందుకంటే శంకర్ గారి విజువల్స్ అనేవి బాగుంటాయి కదా. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు అరే మామ అసలు ఆ సాంగ్లో విజువల్స్ అనేవి ఎంత బాగున్నాయి, ఇలా నువ్వు గుర్తుండిపోయే రేంజ్లో మనకి నాట్ ఈవెన్ 1 single ఫ్రేమ్ కూడా ఉండదు. జస్ట్ బ్లాంక్గా బయటకు వచ్చేస్తావు. దోప్ సాంగ్లో టాప్ ఇన్స్ లాగా అలా అనిపిస్తాయి తప్ప నథింగ్ స్పెషల్ మ్యాన్. టు బీ ఫ్రాంక్, శంకర్ గారు ఈ మూవీకి ఎంత మనీ వేస్ట్ చేశారో మీరు పెద్ద కష్టపడాల్సిన పని లేదు. సినిమా చూడక ముందు, థియేటర్కి వెళ్ళక ముందు, ఇప్పుడు దాకా ప్రమోషనల్ కంటెంట్ అంతా మీరు చూసే ఉంటారు కదా, ఇది మైండ్లో పెట్టుకోండి. థియేటర్కి వెళ్ళండి, కొన్ని మిస్ అయిపోతాయి డైరెక్ట్గా, మీకు అర్థమైపోయింది ఇంకెంత మనీ వేస్ట్ చేస్తారో మీరు ఒక అంచనా వేసుకోవచ్చు మీరు ఈజీగా. అన్ని కోట్లు ఏం ఖర్చు పెట్టారు? టూ మచ్ ఆఫ్ వేస్టేజ్ ఫర్ ది సాంగ్స్. వాళ్ళ గుర్తు చెప్తారు, టూ మచ్ ఆఫ్ వేస్టేజ్. అండ్ ది ఎంటైర్ ఫిల్మ్లో ది మోస్ట్ ఇరిటేటింగ్ పార్ట్ ఏంటి అంటే నాకు బాగా ది కెమెరా మూమెంట్స్, యాంగ్లింగ్, ది సీమ్లెస్ ఒకబౌట్ యాక్షన్స్ అనమాట. ఎలివేషన్కి వాడేద్దాం, ఫైట్ మూమెంట్కి వాడేద్దాము, నార్మల్ సీన్స్కి వాడేద్దాము, ప్రతిదానికి ఆ మూమెంట్స్ అనేవి ఎన్నో ఉంటాయి అనమాట. కనీసం ఒకటన్నా బాగుందా? ఒక్కటి కూడా బాగాలేదు. అండ్ ది మోస్ట్ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటి అంటే ట్రైలర్లో ఆ రోజు రియాక్షన్ ఇవ్వడం కుదరలేదు, తర్వాత చూసాను ట్రైలర్లో ఒక పర్టికులర్ బిట్ ఉంది కదా, ఆ కెమెరా ఆ బాడీతో పాటు కెమెరా మొత్తం ట్రాకింగ్ అవుతూ వెళ్తుంది. అది చూసినామంటే బాగుంది, థియేటర్లో అది లేపడేశారు. ఎందుకు షూట్ చేశారు మరి ఇంకా నాకు అర్థం కాలేదు. ఇంకా సరే, ఇంకా ఆ విషయం పక్కన పెట్టేస్తే ఇంకా మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి టూ మచ్ ఆఫ్ రొటీన్ టెంప్లెటే ఫాలో అవుతున్నారు అబ్బా. ఇంకా ఎప్పటికీ మారరు. హీరో ఇంట్రొడక్షన్ 1 side కొట్టు, బిగిన్ నుంచి మొత్తం 1 side కొట్టు ఫైట్లు అనమాట. లేటర్ కొంచెం అంతా ఈక్వాలిటీ మెయింటైన్ చేస్తారు కానీ బట్ ఫైట్ కొరియోగ్రఫీ కూడా అంత గొప్పగా ఉండదు. ఇంకా సంబంధం లేకుండా సాంగ్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఆల్సో సాంగ్స్ కూడా బాగోవు, సాంగ్ ప్లేస్మెంట్ బాగోదు, ఆ బోరింగ్ లౌడ్ ట్రాక్ అండ్ ఆ యాంగర్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అసలు ఆ పోర్షన్ మొత్తం ఏది బాగాలేదనమాట. అసలు ఏది కూడా వర్కౌట్ కాలేదు. మనల్ని హుక్ చేసే విధంగా స్క్రీన్ ప్లే రాసుకోలేకపోయారు. రైటింగ్ కూడా చాలా డల్ గా ఉండిద్ది. ఇంటర్వెల్ దగ్గర అలా అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ లో ఒక ఎమోషనల్ మూమెంట్ లా ఉండిద్ది అనమాట. ఒక పర్టికులర్ సీన్ అది కొంచెం బాగుంది అనిపించింది. అండ్ ద రెస్ట్ ఈజ్ ది రొట్ట టెంప్లెట్ ఆఫ్ ది పొలిటికల్. అదే ఇంక మీకు అర్థం కాదు, పొలిటికల్ ఇంకా అన్ని తెలుసు ఇంకేముంటాయి, ఇంకా అదే రాజకీయాలు, అదే దోచుకోవడం, ఆపడం, సేమ్ అంతే, ఇంకేం లేదు, నథింగ్ స్పెషల్ ఇన్ దట్. అంతే, ఇంకా అంతకుమించి ఏం లేదు చెప్పుకోవడానికి. అంతే ఫర్ ది అబ్సల్యూట్లీ అ ప్యూర్ అ బ్రాంజ్ టర్మ్ మ్యాన్. అంతే. కమింగ్ టు ది పర్ఫార్మెన్సెస్, ఎమోషనల్ సీన్ దగ్గర కొంచెం బాగా చేశారు అనిపించింది రామ్ చరణ్ గారు. అండ్ ది రెస్ట్ నథింగ్. ఫ్లాష్ బ్యాక్ క్యారెక్టర్లో కూడా అది చెప్తే స్పాయిల్ లేదు కాబట్టి ఇప్పుడు చెప్పకూడదు, అంటే పర్ఫార్మెన్స్ గురించి ఇప్పుడు చెప్పకూడదు కానీ ఓకే, అదంతా ఒక 1 month అయిన తర్వాత డిస్కస్ చేద్దాం, అప్పుడు చెప్తే పాయింట్. ఇప్పుడు చెప్తే స్పాయిల్ ఎలా ఉండేది, వాళ్ళు రివీల్ చేయలేదు కాబట్టి ఓకే, ఎంతవరకు పక్కన పెట్టద్దాం. అండ్ ది రెస్ట్, సూర్య గారు అయితే ఎప్పట్లాగే డామినేషన్ అని చెప్పను కానీ ఉన్నంతసేపు అయినా ఆయన ది బెస్ట్ ఇచ్చారు. బట్ ఆ క్యారెక్టర్లో కావడం మనం అంత ఎంజాయ్ చేసేంత విధంగా ఏమీ లేదు. ఎందుకంటే ఆ నార్మల్ పొలిటికల్ క్యారెక్టర్ తప్ప నథింగ్ స్పెషల్. అంతే, ఎన్నో చూసేసాం, మనకి ఇంకా అలవాటు అయిపోయింది, పెద్ద కొత్తగంటూ మనకేం అనిపించదు. సో అట్లా శ్రీకాంత్ గారి మేకర్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ది రెస్ట్ ఆఫ్ ది ఎవ్రీబడి ద సపోర్టింగ్ క్యాస్ట్ దే వర్ జస్ట్ గుడ్ ఇన్ ద రోల్స్ అంతే. బట్ మనకు పెద్దగా ఏం అనిపించదు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని మూమెంట్స్ బాగున్నాయి అనిపించింది. కొన్ని మూమెంట్స్ బాగున్నాయి. అట్లా అనిపించింది. అండ్ ప్రొడక్షన్ క్వాలిటీ, సినిమాటోగ్రఫీ, ధోప్ సాంగ్లో సీజీ వర్క్ కానీ ఆ సాంగ్ తగ్గట్టుకు చాలు, దట్స్ ఇట్ ఎనఫ్. అంతకుమించి ఎక్కువ క్వాలిటీ అవసరం లేదు. ఓకే, ఇట్స్ ఫైన్, ఇట్స్ గుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, అంతే. దట్స్ ఆల్ ఫర్ ది రివ్యూ.
game changer. And yep, that's it, man. Subscribe if you enjoy it, and I'll catch you on the next one.